Hello, myself Dr. Sudhir Mudagla. I am a senior consultant surgical gastroenterologist at Yashoda Hospital, Secunderabad. ఈరోజు మనం ప్యాంక్రియాస్ గురించి తెలుసుకుందాం. అసలు ప్యాంక్రియాస్ అంటే ఏంటి? ప్యాంక్రియాస్ అనేది జీర్ణగ్రంథి. మన బాడీలో జీర్ణరసాలను ఉత్పత్తి చేస్తుంది, అలానే హార్మోన్స్ కూడా ఉత్పత్తి చేస్తుంది. ప్యాంక్రియాస్ నుంచి వచ్చే జీర్ణరసాలు డైజెషన్కి ఉపయోగపడతాయి. ఒకటి ప్రోటీన్ డైజెషన్ అండ్ ఫ్యాట్ డైజెషన్. అలానే హార్మోన్స్ ఇన్సులిన్ అండ్ గ్లూకగాన్ అని ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అవుతాయి. అవి మన బాడీలో షుగర్ లెవెల్స్ని నియంత్రిస్తాయి. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి తెలుసుకుందాం. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని క్యాన్సర్స్ లానే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్. ఒకటి స్మోకింగ్, సెకండ్ ఆల్కహాల్. ఇవి మిగతా క్యాన్సర్స్కి ఎలానో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ కూడా సేమ్ రిస్క్ ఫ్యాక్టర్స్. వీటితో పాటు ఒబేసిటీ, ఎక్సెస్ వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళలో కూడా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఏజ్. యూజువల్గా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ మనం ఓల్డ్ ఏజ్ పీపుల్లో చూస్తాం. 60 years దాటిన వాళ్ళలో కొద్దిగా ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువ. అలానే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలోనే, అదేవిధంగా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఓవేరియన్ క్యాన్సర్, తర్వాత కోలాన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో కూడా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంది. అలానే ఫ్యామిలీలో రన్ అయ్యే ప్యాంక్రియాటైటిస్ అంటారు. క్రానిక్ ప్యాంక్రియాటైటిస్, హెరిడిటీ ప్యాంక్రియాటైటిస్ అంటే ఫ్యామిలీలో రన్ అయ్యే ప్యాంక్రియాటైటిస్, వాళ్ళలో కూడా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎలా గుర్తించాలి? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి స్పెసిఫిక్గా ఒక స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అంటూ ఏమీ లేదు. కానీ హై రిస్క్ గ్రూప్ ఎవరైతే ఇలా ఫ్యామిలీలో క్యాన్సర్స్ వచ్చే వాళ్ళు ఉన్నారో, అదేవిధంగా క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ నుంచి సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళలో మాత్రం స్క్రీనింగ్ ప్రోగ్రామ్ మనం చేసుకోవచ్చు. స్క్రీనింగ్ ప్రోగ్రామ్కి వచ్చేసరికి ఏంటంటే ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ చేయాలి ఏంటి. స్క్రీనింగ్ ప్రోగ్రాంలో మనకి బ్లడ్ టెస్ట్, అలానే స్కానింగ్, తర్వాత ఒక ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్, ఈ 3 ముఖ్యంగా వాడతాం. బ్లడ్ టెస్ట్లో CA-99 అనే ఒక టెస్ట్ ఉంది. అది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ స్పెసిఫిక్ కాదు, కానీ యూస్ఫుల్ మార్కర్. అదేవిధంగా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న పీపుల్లో, లైక్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలోనే, తర్వాత క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళలో 50 years దాటిన తర్వాత మనం స్క్రీనింగ్ ప్రోగ్రామ్లా ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ చేసి ఏమైనా ప్యాంక్రియాస్లో లీజన్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చు. అలానే ఎంఆర్ఐ స్కాన్ ఎందుకంటే దాంట్లో అంత రేడియేషన్ ఉండదు. సిటీ స్కాన్ కంటే ఎంఆర్ఐ స్కాన్ని మనం స్క్రీనింగ్ ప్రోగ్రామ్గా యూజ్ చేయొచ్చు. అలానే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో ఒకసారి ఐడెంటిఫై అయిన తర్వాత స్టేజ్ ప్రకారం దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. ఎర్లీ స్టేజ్, ఆపరేషన్ చేసే విధంగా స్టేజ్ ఉంటే ఆపరేషన్ అంటే విపుల్స్ ప్యాంక్రియాటికో డియోడెనెక్టమీ అంటారు. ఈ విపుల్స్ ప్రొసీజర్ అనేది గోల్డ్ స్టాండర్డ్ ఫర్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్. అదే లేట్ స్టేజ్లో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ మనకి డయాగ్నోసిస్ అయిందంటే కీమోథెరపీ, రేడియోథెరపీ అవైలబుల్ ఉన్నాయి. ప్యాంక్రియాస్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ప్యాంక్రియాస్ని హెల్త్ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు. గుడ్ డైట్, అవాయిడ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఈజ్ ప్రైమ్ ఇంపార్టెంట్. అలానే వెయిట్ని కంట్రోల్లో ఉంచుకోవాలి, తర్వాత షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఇవి ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ప్యాంక్రియాస్కి ఉపయోగపడే ఆహారం విషయంకి వస్తే రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఆహార పదార్థాలు లైక్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్. అలానే మంచి ఆయిల్స్ని యూజ్ చేయాలి. వెయిట్ని సక్రమంగా ఉంచుకోవాలి. తర్వాత డైలీ ఎక్సర్సైజెస్, అట్లీస్ట్ 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్స్ డెఫినెట్లీగా ప్యాంక్రియాటిక్ క్యాన్సరే కాకుండా మిగతా క్యాన్సర్స్ కూడా రాకుండా మనకు ఉపయోగపడుతుంది. కొంతమందిలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రావచ్చు, వాటిని స్పొరాడిక్ అంటారు. అంటే స్పొరాడిక్ క్యాన్సర్స్ అంటే ఏ కారణం లేకుండా కూడా కొంతమందిలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎనీ ప్యాంక్రియాటిక్ రిలేటెడ్ ఇష్యూస్ kindly contact Yashoda Hospital, Secunderabad, Gastroenterology Department. Thank you. If you found this video useful, like, comment, and subscribe for more health updates.